రేయ్, మాస్టర్ గారి భార్య పోయినట్టుంది. ఆ వంకతో ఇక్కడే తిష్ట వేస్తారేమో. సామాన్లతో పాటు ఆవిడ కూడా బయటపడేంట్రా, 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 బయటపడేంట్రా. ఏంటి ఆగేమే? చంపు! లక్షలకి లక్షలు అప్పించి మీ అక్క పెళ్లి చేసినందుకు మాకు శాస్త్రి జరగాల్సిందే. శంకర శాస్త్రి గారి కుటుంబం పరువు కోసం ప్రాణం ఇస్తారని విన్నాను గాని తీసుకున్న అప్పు తీర్చలేక ప్రాణాలు తీస్తారని ఇప్పుడే కళ్ళారా చూస్తున్నాను. మీకు డబ్బిచ్చి ఆదుకోవడమే మేము చేసిన తప్పైతే, మాస్టర్ గారి మీద నమ్మకంతో లక్షలకి లక్షలు అప్పివ్వడమే మేము చేసిన తప్పైతే నన్ను మా అమ్మని చంపాయి చంపు. అతిదానాత్ బలిః పద్దో హ్యాతిమానాత్ సుయోధనః వాక్పారుష్యం శిరచ్ఛిన్నం శిశుపాలస్యం సౌరినం వినందో రావణో లౌల్యాత్ అతి సర్వత్ర వర్జియే. అంటే అర్థం ఏమిటో తెలుసా? అతి దానం వల్ల బలి చక్రవర్తి, అతి మూర్ఖత్వం వల్ల దుర్యోధనుడు, అతి కామం వల్ల రావణుడు, అతి గర్వం వల్ల శిశుపాలుడు సర్వనాశనం అయిపోయారు. రేపు మీకు అదే గతి పట్టబోతోంది. ఎందుకో తెలుసా? మీకు నా మీదున్న పగ వల్ల మంచి చెడు బుద్ధి జ్ఞానం అనేవి మర్చిపోయి మనిషి రూపాల్లో ఉన్న మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు. కానీ ఈ పాపానికి ప్రాయశ్చిత్తం త్వరలోనే అనుభవిస్తారు. ఈ రోజు మేము కార్చే ప్రతి కన్నీటి బొట్టుకి మూల్యం చెల్లించుకుంటారు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. నాన్నగారు, ధర్మరాజుని ఓడించింది యుద్ధం కాదండి, జూదం అంటే మోసం. ప్రస్తుతానికి మన ఓటమికి కారణం మోసం తప్ప మన అసమర్థత కాదండి. వీళ్ళకన్నా ఆ కౌరవులనయ్యమండి పాండవులను ఆడించి ఓడించారు. వీళ్ళకన్నా ఆ కౌరవులనయ్యమండి పాండవులను ఆడించి ఓడించారు. వీళ్ళు మనతో ఆడలేక మోసంతో ఓడించారు. ఇలాంటి నయ వంచుకుల పిరికి పందలా కాళ్ళు పట్టుకుని ఆత్మాభిమానాన్ని చంపుకొని ఇక్కడే బతుకుదామా? చీకొట్టి తల ఎత్తుకొని బయటికి వెళ్దామా? నిర్ణయం మీదేనండి. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పాటించడానికి మీ కూతురు సిద్ధంగా ఉందండి. అమ్మా, 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 లే అమ్మా, లే. సుమతి, నెమ్మది, జాగ్రత్త. ప్లీజ్
బాగుపడరండి, సర్వనాశనం అయిపోతారండి. ఈ రోజు మేము ఏడుస్తున్నట్టే రేపు మీరు కూడా నడివీధిలోకి వచ్చేస్తారండి. ఆ రోజు ఎంతో దూరంలో లేదండి అని అది. అమ్మా అనసూయాదేవి, దయచేసి వాళ్ళని ఆపమని చెప్పండమ్మా. నడి రోడ్డు మీద నలుగురిలో మా పరువు తీయకండమ్మా. మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా అందాను బాబు. అసలు సీను తలుచుకుంటే నవ్వు వచ్చేసి నాన్నగారండి, ప్రాణం పోయినా పర్వాలేదు గాని ఆ దుర్మార్గుల కాళ్ళు మాత్రం పట్టుకోకండి. మనకింత అన్యాయం చేసినందుకు ఆ దేవుడు వీళ్ళకు పెద్ద శిక్ష విధిస్తాడండి. అది శాపాలు పెట్టినప్పుడు దాని మొహం చూడాలి. వాళ్ళమ్మ అనసూయ గారు, మా అమ్మ ఏదైనా తప్పు చేసుంటే దానికి మేము కుటుంబం మొత్తం క్షమాపణలు చెప్పుకుంటామమ్మా. ఆఖరికి మీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దయచేసి వాళ్ళని సామాన్లు బయటపడేద్దని చెప్పండి, మీకు దండం పెడతాను. ఓహో, ఏంటి, ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు నవ్వుతున్నావు కదా అని. నేను నవ్వితే నువ్వు నవ్వుతావా? నవ్వుతాను. ఏది, నేను నవ్వుతాను, అలాగే నువ్వు నవ్వు. అలాగే. సూపర్ సూపర్. సూపర్ సూపరు. సూపర్ గా ఉంది. సూపర్ గా ఉంది. సూపర్ గా ఉంది. సూపర్ గా ఉంది. మధుని గెట్టేశా. మధుని గెట్టేశా. మెడబట్టి గెట్టేశా. మెడబెట్టి ఆగిపోయావే. నవ్వు. మెడబట్టి గెట్టేశా. వీధిలోకి నెట్టేశా. రోడ్డు మీదకి నెట్టేశా. ఏంటి ఆగిపోయావు? మాట రావట్లేదా? నేను నవ్వితే నవ్వుతానన్నా, మరి ఇప్పుడేంటే పుల్లైసి పోగొట్టుకున్న పిల్లాళ్ళలాగా అలా ఏడుపు మొహం పెట్టా? నవ్వు. మధుమతిని ఇంట్లోంచి గెంటేయటం ఏంటే? మరి మేమెందుకు నవ్వుతున్నాం అనుకుంటున్నావు? అందుకే. అంటే ఓ మంచి కుటుంబాన్ని నిలువ నీడ లేకుండా చేయటం పాపంరా. ఏ పాపం తెలియని ఓ అమాయకురాలి మీద పగ సాధించటం అన్యాయంరా. అలా మోసంతో వీధిపాలు చేయటం మనకి మన కుటుంబానికి మంచిది కాదురా.
రేయ్, నా మాట విని ఆ! నీ మాట విని వాళ్ళని క్షమించి వాళ్ళ ఇల్లు వాళ్ళకిచ్చేయమంటావా? అలాగే వాళ్ళు నాకివ్వాల్సిన 41 లక్ష నాకివ్వు. ఇప్పుడే వెళ్ళి వాళ్ళని రాజ మర్యాదలతో తీసుకొచ్చి ఇల్లు అప్పగిస్తాను. అనసూయ, వాడంటే పసివాడు, ఆవేశం తప్ప ఆలోచన లేదు. నువ్వు 5 బిడ్డల తల్లివి, ఎంతో అనుభవం ఉన్నదానికి. అలా ఓ నిండు కుటుంబాన్ని నడివీధిలో నుంచోబెట్టడం మనకి మన బిడ్డలకి క్షేమం కాదే. ఏయ్! నీ శ్రీరంగ నీతులు ఆపుతావా? చూడు, మేం చేసిన పని నీకు కనిపిస్తుంది కానీ అది మాకు చేసిన అన్యాయాలు, దుర్మార్గాలు నీకు కనిపించట్లేదా? ఆ రోజు చందా కింద 10,000 పోగొట్టినప్పుడు వెళ్ళి దానికి నీతులు చెప్పలేదే? ఆ తర్వాత వేలం పాటలో 40,000 లాస్ చేస్తే అప్పుడు చెప్పలేదే? ఏ నీ మనవడితో పప్పు రుబ్బించినప్పుడు, పగలగొట్టని బొమ్మకి 5,000 బిల్లు కట్టినప్పుడు ఈ నీతులని గుర్తుకు రాలేదా? చెప్పాలనిపించలేదా? వదిలేవే, ఆ అమ్మాయి కూడా చిన్నతనం వల్ల చిన్న చిన్న తప్పులు చేసే ఉంటుంది. ఆ మాత్రానికే ఇంత పెద్ద శిక్ష చాలే చాలే. ఏది న్యాయమో ఏది అన్యాయమో మాకు తెలుసు. దాని పొగరు దించాలని, నా ముందు తల వంచాలని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తుంటే ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరింది. నా పొగ చల్లారింది. ఆ ఆనందాన్ని నేను నా కొడుకు ఆస్వాదిస్తున్నాం. మధ్యలో వచ్చి మూడ్ ఆఫ్ చేయకుండా వెళ్ళి నీ పని చూసుకో. ఇప్పుడు నీకు అర్థం కాదే, ఏదో ఒక రోజు నువ్వు చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తావు. ఆ రోజు నువ్వు కార్చే కన్నీరు కూడా నిన్ను అసహ్యించుకుంటుంది. ఏంటి గొణుగుతున్నావు? రాత్రికి అన్నం వద్దా? అబ్బే, నిన్నేమీ అనలేదు తల్లి, నేను వెళ్తున్నాను. ఏయ్! భగవంతుడా, మంచివాళ్లకే ఎందుకయ్యా కష్టాలిస్తావు? నాకెంతో మేలు చేసిన ఆ మధుమతికి కీడు చేయడానికి మా అత్తయ్యగారు వెళ్తుంటే నన్నెదురు పంపించి ఆ పాపంలో నన్ను భాగస్వామ్యం చేశావు. ఏ పాపం తెలియని వాళ్ళకి ఎందుకయ్యా ఇన్ని కష్టాలు పెడతావు? చూసారా అమ్మగారు, ఈ తల్లి కొడుకులు కలిసి ఆ మధుమతమ్మకి ఎంత అన్యాయం చేశారో. వీళ్ళ పాప ఊరికే పోదమ్మా. ఆ తల్లిని ఎంత ఏడిపించారో ఎంతకెంత ఈ ఇళ్ళు ఏడుస్తారు. పాపం ఆ మధుమతమ్మకి మనం ఏమీ చేయలేమా అమ్మా? మనలాంటి బానిసలకు బాధపడటం తప్ప బాధని తప్పించే అవకాశం ఉండదు. కనీసం వాళ్ళ కన్నీళ్లు తుడుద్దామన్నా వాళ్ళెక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలీదు. మంగా, వాళ్ళ నా దేవుడే కాపాడాలి. తాగు, కాసిన మంచినీళ్ళు తాగు. ఇంకొంచెం. ఇంత చలిగా ఉంటే సాల్వా కప్పుకొని ఉండొచ్చు కదమ్మా. బతికుంటే చలి కాని చచ్చిన వాళ్ళకి చలి ఉందమ్మా. ఏమిటమ్మా ఆ మాటలు? ఇప్పుడు ఏమైందని? ఇంకో గంటలో ఏదో ఒక ఇంట్లో ఉంటాం, సరేనా? మాట వరుసకలా అన్నావు కాని
ఆ మాటలో నిజం లేదని నీకు మాత్రం తెలీదా అమ్మా? అయినా అందరికీ పండగలా ఎప్పుడూ ఒకసారి వచ్చిపోయే కష్టాలు మనకి మాత్రం తిథులు నక్షత్రాల తేదీ మారగానే వచ్చేస్తున్నాయి ఎందుకమ్మా? బాధపడకని నాన్నగారు అని చెప్పే అవకాశం కూడా నాకు లేదండి. ఎందుకంటే ఈ బాధలన్నిటికీ నేనే కారణం కాబట్టి. లేదమ్మా, నా తలరాతే సరిగ్గా ఉంటే ఆ అనసూయ దగ్గర అప్పు చేయాల్సిన కర్మ పట్టేదే కాదు. తలదాచుకోవడానికి నీడలేక మీ అందరినీ ఇలా చూడలేక ఏడవలసిన పరిస్థితి వచ్చేది కాదు. వద్దండి, నా కళ్ళ ముందు మీరు ఇలా బాధపడ్డం నేను చూడలేనండి. ఎప్పటికైనా మన ఇల్లు మనకు వస్తుందండి, ఆ నమ్మకం నాకుందండి. అప్పటి వరకు మీరు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే. ఏమిటమ్మా నువ్వు అనేది? నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడమా? మరి నువ్వు తల్లి? నేను మీతోనే వస్తానండి. అలాగే. కాకపోతే నాకిక్కడ చిన్న చిన్న పనులున్నాయి, అవి చూసుకొని తర్వాత వస్తానండి. నువ్వు లేకుండా మేం వెళ్ళటమా? అసంభవమే. అవును తల్లి, కష్టమో నష్టమో అందరం కలిసి ఒకే దగ్గర ఉందాం. అంతేకాని నువ్వు ఒక చోట మేమొక చోట అంటే ఎందుకో నా మనసు అంగీకరించడం లేదు తల్లి. నా గురించి భయపడకండి నాన్నగారండి. అసలే అమ్మ ఆరోగ్యం బాగాలేదు. ఇక్కడే ఉంటే జరిగిందాన్ని తలుచుకొని మరింత బాధపడుతుంది. అదే ఊరు మారితే కొత్త మనుషులు, కొత్త వాతావరణంలో ఈ బాధలన్నీ మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈలోపు నా పనులన్నీ ముగించుకుని వచ్చేస్తాను. నిన్ను విడిచి ఉండడం కష్టమే అయినా మీ అమ్మ ఆరోగ్యం కోసం వెళ్ళడానికి ఒప్పుకుంటున్నానమ్మా. నువ్వు మాత్రం ఆ అనసూయాదేవి విషయంలో జాగ్రత్తగా ఉండు తల్లి. అలాగే నాన్నగారు. దాని విషయంలో నేను జాగ్రత్తగా ఉండడం కాదు, అది నా విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆటో 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 రండి నాన్నగారు. ఎక్కడికి వెళ్ళాలి మేడం? బస్ స్టాండ్కి వెళ్ళాలి. సరే అయితే ఎక్కండి. కూర్చోండి. జాగ్రత్తగా ఎక్కువే. నాన్నగారు తీసుకుని నాన్నగారు. జాగ్రత్తగా వెళ్ళండి. టిఫిన్ తినమ్మా, మర్చిపోకుండా. అలాగేనమ్మా, నువ్వు జాగ్రత్త తల్లి. సరేనమ్మా, వెళ్ళొస్తా. అనసూయ, ఇప్పటి వరకు నువ్వేంటో చూపించావు. ఇక నుంచి నేనేంటో నీకు చూపిస్తాను. ఎదుటి వాళ్ళ ఏడుపుని చూసి నవ్వుకునే నీకు ఏడుపు అంటే ఎలా ఉంటుందో పరిచయం చేస్తాను. నరకంతో స్నేహం చేయిస్తా. తల్లి కొడుకులు ఏడవడానికి రెడీగా ఉండండి.